ఎన్ని రకాలు రైట్. చేసుకోవచ్చు ఓకే ఓకే ఆచార్య కైలాస్ నేత గారు గుడ్ మార్నింగ్ అండి. ప్లీజ్ మనోహర్ గారు రామోహన్ గారు మీకు ఇస్తాను ప్లీజ్. ఎందుకంటే మా కైలాస సమాధానం చెప్పాలి కదా, ఇక్కడికే వద్దాం రాజేష్. మనకు కొంచెం అకాడమిక్ గా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏంటంటే రైతు బంధు గురించి నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. రైతు భరోసా గురించి ఇప్పుడు వాళ్ళు ప్రకటించిన దానికి నాలుగు ప్రశ్నలు కాదు రామోహన్ రావు ఒక పాయింట్ ఇక్కడ ఒక పాయింట్ నేను అడుగుతాను. ఇందులో రైతులను మోసం చేస్తుంది బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ సూటి ఈ విషయం చెప్పండి. ఖచ్చితంగా ఇప్పటి ప్రభుత్వం రైతులను మోసం చేసింది, దగా చేసింది, న్యాయవంచన చేసింది. రుణమాఫీ చేసింది తప్పంటారు. రుణమాఫీ చేయలేదండి రామ్మోహన్ రావు గారు. నేను అడుగుతాను రుణమాఫీ చేయలేదు 2 లక్షల రుణమాఫీ. నేను చెప్తానండి. మళ్ళీ 6 గ్యారెంటీలు అంటే ఇంకా అధ్వానం అయింది. నేను దీని గురించే మాట్లాడుతున్నాను. 6 గ్యారెంటీలు నోరు తెరిస్తే ఇంకా చాలా ఉంటాయి. నేనేమంటున్నానంటే 6 గ్యారెంటీల్లో సగం 1, 2 అమలైనాయి. రైతులకు ఇచ్చే గ్యారెంటీలు మాట్లాడతాం. రైతులకు ఇచ్చిన దానిలో 12,000 రైతు కూలీలకు. మీరు పాత వీడియోలు కేటీఆర్ గారు చేసేదాకా, కేటీఆర్ గారు ప్రదర్శించేదాకా ఎవరు ఆగలే. 4 నుంచి వస్తూనే ఉన్నాయి వరుసగా. మొన్న రాత్రి ప్రకటిస్తే నేను అంతా అదే వీడియోలు నడుస్తున్నాయి. కేటీఆర్ గారు చెప్తేనే ప్రజలు చైతన్యవంతులు అవుతలేరు. నేనేమంటున్నానంటే ఈ రైతులకు ఇచ్చిన 3 హామీలు చూడండి. ఒకటేమో రైతులకేమో 10 నుంచి 15 చేస్తాను, ఇప్పుడు తీసుకుంటే 10 వస్తాయి, ఎన్నికల తర్వాత 15 వస్తాయి అన్నాడు. అంటే 15 ఒకేసారి ఇస్తా అన్నాడు. ఒకటి రైతు కూలీలకేమో 12,000 ఇస్తున్నారు. అట్లా కౌలు రైతులను గుర్తిస్తాం. కౌలు రైతులకు కూడా అసలు పట్టేదాకా ఎత్తిస్తున్నాం. అంతా మళ్ళీ 15,000 వాళ్ళకి ఇస్తాను. ఈ 3 కదా మనకు హామీ. ఈ 3 హామీలు ఇచ్చారు కదా. ఈ 3 ఇప్పుడు ఏమైతే షరతులు వర్తిస్తాయని కొండంత రాగం తీసి ఏదో పిసికుంట్లో పాడబడినట్టు కొండంత రాగం తీసిండ్రు. ఇవాళ అన్ని రకాల లీకేజ్ చేసిండ్రు ప్రభుత్వం. ఎన్ని రకాల లీకేజెస్, పరిమితి పెడతామన్నారు, లేకపోతే ఇట్లా అన్నారు, అట్లా అన్నారు, రకరకాల ఆఖరికి దరఖాస్తులు పెట్టాలన్నారు. అన్ని అన్నారా? ఆఖరికి ఏమొచ్చిందంటే అనుభవానికి వస్తే తత్వం బోధపడి అందరు కలిసి చేసిండ్రు, అందరికి ఇస్తాం. నిజంగా ఎవరైనా సరే రాళ్లకు, రప్పలకు, లేకుంటే నాలా కన్వర్షన్ అయిన భూములకు, రియల్ ఎస్టేట్ భూములకు ఇవ్వద్దని ఎప్పటి నుంచో అంటారు. ఇంకా గట్టిగా మాట్లాడితే మనందరం కూడా, అంటే ప్రతిపక్షం స్వపక్షం రైతుల తరఫున కూడా మనందరం ఏమన్నామంటే 5-10 ఎకరాలు సీలింగ్ పెట్టండి, తప్పైందంటారు కదా, పెట్టండి, నష్టం ఏంటంటే ఆఖరికి ఎక్కడికి వచ్చింది మొత్తం అన్నిటికి ఇస్తాము. అంటే అప్పుడు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమన్నారు, రైతులు అంటే ఎవరు 50 ఎకరాలు 100 ఎకరాలకు కూడా ఇచ్చింది కదా, ఎట్లు ఇస్తారు, ఎందుకు పోయింది అన్నారు కదా. ఇప్పుడు మరి మీరు చేస్తున్న పని అదే కదా. 50 ఎకరాలు 100 ఎకరాలు లేనంటే నేను చెప్తున్నాను యాజ్ సీలింగ్ యాక్ట్ నేను తెలిసిన వాడిగా, యాజ్ అడ్వకేట్ గా 50 ఎకరాలు 100 ఎకరాలకు ఎవరికి లేదు. లేకపోయినా మాటలు అన్నారు 50, 100 అన్నారు. ఇప్పుడు మరి అది 50 మీరు అన్న పద్ధతి మీకు వస్తుంది కదా. అందుకని సూటిగా నేను ప్రభుత్వాన్ని 2 ప్రశ్నలు అడుగుతున్నా. ఒకటి, ఇప్పుడు రైతు కూలీలకు 6,000 చొప్పున 12,000 ఇస్తాను. అది 25వ తేదీ పెట్టిన తేదీ పోయింది. ఇప్పటికే ఆ 100 రోజులు పోయింది. ఇప్పుడు 25వ తేదీ పోయింది. మరి 6,000 వేస్తారా, 12,000 వేస్తారా? ఇప్పుడు నెంబర్ 1 6,000 వేస్తారని నేను అనుకుంటున్నాను. అసలు రైతుల సంగతి భరోసా విషయంలో 3 ప్రశ్నలు ఉన్నాయి నాకు. ఒకటి, గతంలో 5,000 రైతు బంధునే కంటిన్యూ చేసిండు. లేదు 12వ విడత, 11 విడతలేమో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. 12వ విడత ఆపి ఎన్నికల తర్వాత వాడు ఇచ్చిన ఫస్ట్ హామీ ఏంటంటే 15 తీసుకోండి అన్నాడు కదా. 15 పోయి అదే 10 వేసిండ్రు, 5 వేసిండ్రు, 5,000 అయిపోయినాయి. అయిపోయిన తర్వాత మళ్ళీ ఏంది వేసంగికి మళ్ళీ ఇవ్వాల్సి ఉండే, జనవరిలో ఇవ్వాల్సిన పైసలు ఏప్రిల్ ఇచ్చిండ్రు. ఏప్రిల్లో మళ్ళీ వర్షాకాలం ఇవ్వాల్సి ఉండే కదా. అవి ఎంత వాళ్ళ లెక్క 7,500, 7,500, 15,000 ఇవ్వాలి. అంటే ఆ 7,500 ఇప్పుడు రేపు వచ్చే వేసంగి 7,500, 15 అవి 2.5, 17.5 ఇవ్వాలి. కాదండి మీరు ఎందుకు కాదు రామ్మోహన్ రావు గారు, మీరు గతంలో మరి అదే బీఆర్ఎస్ పార్టీ రుణమాఫీ చేయనప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు ఈ స్థాయిలో? స్పష్టంగా మేము ఇంతకంటే ఎక్కువ ప్రశ్నించినాం. రుణమాఫీ తప్పు అంటున్నాను. ఈ రాజకీయ పట్లని ఒప్పుకోరు కానీ రుణమాఫీ కంటే రైతు పెట్టుబడి కరెక్ట్. రుణమాఫీ అంటే ఎగబెట్టడం నేర్పడం. అట్లాని కార్పొరేట్ సంస్థలు కార్పొరేట్ వాళ్ళకి 14 లక్షల కోట్లు చేయలేదా, బీజేపీ 16 లక్షల కోట్లు చేయాలి, అది తప్ప ఇది తప్ప అంటున్నాను. ఇంతకంటే ఎక్కువ మీరు లేరా? నేను చర్చలో పాల్గొన్నప్పుడు ₹1,00,000 4 సార్లు విడత చేస్తే మిత్తికి పోయిందని మనం అన్నాం కదా. నేను ఏమంటున్నాను, ఇక్కడ నాకు పక్షపాతం లేదు. అప్పుడు వాళ్ళన్నా ఇప్పుడు వీళ్ళని అంటున్నాం అంటున్నాను. ఇందులో అసలు సంగతి చెప్తున్నాను. రేపు 17,500 వేస్తారా, లేకపోతే 6,000తో ముగిస్తారా? రేపటి విడితే ఏంటంటే 12,000 సగం కదా 6,000 ఇస్తారా, మరి పాతదంతా ఎగబెడతారా అనే ఒక మాట వస్తుంది. రెండోది ఏంటంటే రైతు కూలీలు ప్రకటించింది కానీ కౌలు రైతుల సంగతి ఏంటి? వాళ్ళకి 15,000 వేయాలి కదా. ఇప్పుడు కౌలు రైతులు అంటే అది ఆ లెక్క కూడా రేవంత్ రెడ్డి గారు నేను చెప్పిండ్రు. ఇంకొకటి ఏమంటున్నా అంటే ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేక మేము చేస్తున్నాం. అంతే గతంలో కూడా అనేది అంటే వాళ్ళు 2 లక్షల రుణమాఫీ చేస్తే మేము 1,00,000 చేస్తాం, అంతకన్నా ఎక్కువ బీఆర్ఎస్ అన్నది అంటేనే కదా. రెండోది ఇంతకుముందు దేవిప్రసాద్ గారు అన్నట్టు ఇందులో కూడా మొత్తం 4 విడుదల వేస్తా అన్నారు. బీఆర్ఎస్ వాళ్ళ మేనిఫెస్టో తీస్తే మీకు 10 నుంచి 12 ఏకముఖ మొత్తంగా చేస్తా అన్నారు.
ప్రతి సంవత్సరం 1,00,000 మనం 1000 పెంచుకుంటూ 16,000 ఇస్తా అన్నారు. 15 కూడా కాదు, బీఆర్ఎస్ అన్నది 16,000 ఇస్తా అన్నారు. ఇప్పుడు 2027 కల్లా 16,000 చేస్తామన్నారు. ప్రజలు నమ్మకం. ఇప్పుడు ఏమైందంటే బంగారు బాతు కోసే ఇప్పుడు వేస్తా అంటాడు మనకి. సో ఇది కాంగ్రెస్ పార్టీకి మీరు ఏమంటారు? ఇది కాదండి రామ్మోహన్ రావు గారు, ఇప్పుడు సరే ఈ రకంగా 12,000 ఇచ్చి భూమి లేని రైతులకు 12,000 ఇచ్చినా కూడా, అదే విధంగా కండిషన్స్ లేకుండా రైతులకు ఇచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీని రైతులు నంబరంటారు మీరు. కాదు చెప్తున్నాను నేను. ఒక జిఎస్టీ చర్చలో ఉంటే 8 మంది కాలర్స్ రామ్మోహన్ రావు గారిని ఎంత పక్కన పెట్టి జిఎస్టీ చేస్తే మాకెందుకండి, పెద్దల సంగతి మాకెందుకు, మా సంగతి ఏంది అని అడిగేది. 8 మంది కాలర్లు అదే చర్చ కాదండి, చర్చ కాదంటే కూడా వినలేదు. అందుకని ఇక్కడ ఏమంటున్నానంటే ఇప్పుడు అసలు సంగతి చెప్తలేరు ప్రభుత్వం. 6 ఇస్తారా 12 ఇస్తారా మీరు లెక్క ప్రకారం 6, 12 అందులో మనకేంది అందులో 1,000 రావాలి కదా పాతయి, అంటే 13,000 రావాలి కదా ఒకటేసారి. 13 ఇస్తారా క్లారిటీ లేదు కదా ఇప్పుడు దాకా. ఒక క్లారిటీ లేదు. అవును, ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది, అది ఎక్కడ లేదు. రెండోది ఏమంటున్నాను, రైతు మన కౌలు రైతుల సంగతి ఏంటి, దాని గురించి మాట్లాడతలేరు. కౌలు కాదండి ఇక్కడ రామ్మోహన్ రావు, ఒక పాయింట్ ఇక్కడ. ప్రతి రైతుకి ఇస్తామన్నారు కదా, రేపు నెక్స్ట్ సీజన్ లో కొందరి తోటలు ఉంటాయి, మామిడి తోట అన్నది ఒకటి ఉంటుంది, జామ తోట అని ఉంటుంది, మరొక కందులు వేస్తారు, దాంట్లోకి ఇస్తారా ఇయ్యారా అనేది ఇప్పుడు అది కూడా ఒక పాయింట్. రాజేష్ గారు, నేను 4 ఎకరాల రైతుని, పెద్ద రైతుని కాదు. నేను ఏమంటున్నా, నేను మొన్న 2 బోర్లు వేసిన, 2 ఫెయిల్ 1,00,000 అప్పు అయినా, నేను అప్పు తీసుకోవచ్చుకోలే. ఆ 2,00,000 అయితే అప్పు కట్టాల్సింది. నాది పత్తి పంట వేసిన, పత్తి అయింది, అయిపోయింది, పత్తి అయిపోతుంది. ఇప్పుడు వాడు శాటిలైట్ పెడితే ఏమైంది అంటే ఇప్పుడు ఖాళీ భూమి కనపడుతుంది కదా. ఇప్పుడు నిజాంపేట దాన్ని ఏమంటాం, ప్రగతి నగర్ నిజాంపేటలో కూడా చుట్టూ ఇల్లు ఉంటాయి, మధ్యన వరి పొలం ఉంది, పొలం చూద్దాం చెరువు కట్ట కొట్టి. మరి దానికి ఇస్తారా ఇయ్యారా? అసలు పత్తి పంటకు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఖాళీ ఉంటది, 4 నెలలు ఖాళీ ఉంటది, మళ్ళీ దున్నుకోవాల్సిందే, మళ్ళీ వర్షాకాలం పంట సిద్ధం చేసుకోవాల్సిందే. మరి 3 పంటలకి ఇస్తాము ఇయ్యాలి ఎందుకని డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? 2 పంటలకు ఇస్తారా ఇయ్యారా? 13,000 రావాలి, మీ లెక్క ప్రకారం 13 రావాలి, మా లెక్క ప్రకారం మీద 17,000 రావాలి. ఇవి ఇస్తారా ఇయ్యారా? అవును, అన్ని ఇవ్వాలనుకో కాదు రామ్మోహన్ రావు గారు, అన్ని ఇద్దామే అనుకున్నారు వాళ్ళు. కానీ నేను చెప్పాను ఇంత ఆర్థిక పరిస్థితి 7 లక్షల కోట్లు అప్పులు చేశారు. సో ఇది కూడా ఆనాడు ఒక మాట రాజేష్ గారు, ఆనాడు మీరు ప్రచారం ఏం చేశారు? 7,60,000 కోట్లు అప్పు ఉందని చేసిందా చేయలేదా? ఆనాడు తెలియదు. ఆనాడు 5 లక్షల కోట్లు అన్నారు వాళ్ళు, 5 లక్షల కోట్ల అప్పు చేసిన. 7 లక్షల కోట్ల అప్పు, 7.5 లక్షల కోట్ల అప్పు అయింది కలిపి. అంటే యాక్చువల్ గా మళ్ళీ మనం లెక్క చూస్తే ఏంటంటే బడ్జెటరీ అప్పులు, బడ్జెట్ కాని అప్పులు, గ్యారంటీ అప్పులు, ఇవన్నీ వేరే. ఇంకొక మాట, బీజేపీ సంజయ్ గారు అన్నమాట కూడా నేను ఐక్యపిస్తున్నాను. ఎందుకంటే ఇది కేవలం పంచాయతీ ఎన్నికల రాజకీయం కోసం అవుతున్నది. రేపు పొద్దున ఈ మాత్రం కూడా ఈ 12,000 దాటదు, అది కూడా కౌలు రైతులకు ఎగ్గుతారు అనుకుంటున్నాను. రైట్, కైలాస్ నేత గారు.